అవినయమపనయ విష్ణో దమయ మనశ్శమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా గతవారం మనం అవధూత 24 గురువుల్లో కొండచిలువ, పాము మరియు గద్ద నుండి అవధూత నేర్చిన పాఠాల గురించి తెలుసుకుందాం. ఈరోజు అవధూత తేనెటీగ నుంచి తేనె సేకరించే వారి నుంచి నేర్చుకున్న పాఠాలని తెలుసుకుందాం. గత వారంలో కొండచిలువ గురించి చెబుతూ అవధూత అన్నాడు, ముని ఆహారం కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయడు, అజగర వృత్తిని చేపడతాడు. అంటే కొండచిలువ అప్రయత్నంగా తన దగ్గరకు వచ్చిన ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది, దొరక్కపోయినా నిశ్చలంగా ఉంటుంది. అలాగే ముని తన వద్దకు వచ్చిన ఆహారం ఎక్కువైనా తక్కువైనా రుచిగా ఉన్నా లేకపోయినా సంతృప్తి పడతాడు. ఆహారం దొరక్కపోయినా అది నా ప్రారబ్ధం అని భావించి నిశ్చలంగా ఉంటాడు. ఇటువంటి సాధువుల కొన్ని ఉదాహరణలు కూడా మనం గతవారం చూసాము. అయితే ఇది ఉన్నత స్థాయికి చెందిన సాధువులకే సాధ్యమవుతుంది. సాధారణంగా సాధువులు మాధుకరి వృత్తిని చేపట్టచ్చు. మాధుకరి వృత్తి అంటే ఏమిటి? అవధూత ఇక్కడ అంటున్నాడు, స్తోకం స్తోకం గ్రసేత్ గ్రాసం. కొంచెం కొంచెంగా ఆహారాన్ని భిక్ష స్వీకరించాలి. దేహో వర్తేత యావత. దేహాన్ని పోషించుకోవడానికి మాత్రమే ఆహారంగా స్వీకరించాలి. గృహాన్ అహింసన్ ఆతిష్టేత్ వృత్తిం మాధుకరీం ముని. ఆ విధంగా చేస్తే అతని దేహయాత్ర కొనసాగుతుంది, గృహస్థునకు ఎటువంటి బాధ కలగదు అని. తేనెటీగ ఒక్కొక్క పుష్పం నుండి కొద్ది కొద్దిగా మకరందాన్ని ఆస్వాదిస్తూ జీవిస్తుంది. అలాగే ముని ఒక్కొక్క గృహంలో మాధుకరి వృత్తిని అనుసరించి కొంచెం కొంచెంగా భిక్షను స్వీకరిస్తాడు, అది కూడా తన దేహాన్ని పోషించుకోవడానికి మాత్రమే అని. అయితే తేనెటీగ ఒక పువ్వు నుండి తేనెను సేకరించి మరొక పువ్వులోకి వెళ్ళినప్పుడు పరాగ సంపర్కం దానంతట అదే జరిగి మొక్క ఫలదీకరణలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా సాధువు గృహస్థు నుండి భిక్ష స్వీకరించడమే కాకుండా వారికి తన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తాడు. ఈ విధంగా కుటుంబం, సమాజం కూడా ప్రయోజనం పొందుతుంది. గృహస్థుల భిక్ష సాధువు కడుపు నింపితే సాధువు నుండి పొందిన జ్ఞానం కుటుంబాన్ని, సమాజాన్ని పావనం చేస్తుంది. అయితే సాధువు ఏ ఇంట ఎక్కువ సమయం గడపడు, ఎవరి నుండి ఎక్కువ భిక్ష స్వీకరించడు. ఆ విధంగా చేయడం ద్వారా అతని నిర్లిప్తత కూడా రక్షించబడుతుంది అని. శ్రీమద్ భాగవతం 1వ స్కంధంలో శుకుని గురించి చెప్తూ శౌనకుముని ఒక చక్కటి వర్ణన చేస్తాడు. అదేంటంటే, స గోదోహన మాత్రం హి గృహేషు ఆవేక్షతే మహాభాగ తీర్థీకుర్వన్ తదాశ్రమం. అంటే అతను ఒక ఆవు పాలు పితికేంత కాలం మాత్రమే గృహస్థుని తలుపు వద్ద ఉంటాడట. అది కూడా తీర్థీకుర్వన్ తదాశ్రమం అంటే ఆ గృహస్థుని నివాసాన్ని పవిత్రం చేయడానికి మాత్రమే. అంటే ఈ విధంగా సాధువులు గృహస్థులింట భిక్ష స్వీకరించడం ద్వారా వారి కడుపు నిండడమే కాక గృహస్థులకు మంగళం కలుగుతుంది అని. ఇప్పుడు రోజులు మారాయి, పాత్రలు మారాయి, కానీ ఈ నియమాలు మాత్రం అవే వర్తిస్తాయి. ఉదాహరణకి ఈ కాలంలో సాధువులు తమ పొట్ట నింపుకునేందుకు ఇంటింటికి వెళ్ళి భిక్ష స్వీకరించడం అనే పద్ధతి బదులు గృహస్థులు ఇచ్చిన విరాళాల నుండి వారి ఆశ్రమాలు నడుస్తున్నాయి. అదేవిధంగా పాతకాలం లాగా ఈ కాలంలో సాధువులు సాధన మాత్రమే కాక సేవలో కూడా పాలు పంచుకుంటున్నారు. ఈ విధంగా వారు గృహస్థుల నుంచి సేకరించిన విరాళాల ద్వారా అవసరంలో ఉన్న వారికి సేవ చేస్తున్నారు. అంటే మళ్ళీ గృహస్థుల కోసమే ఇక్కడ ఖర్చు చేస్తున్నారు. అయితే ఇక్కడ సాధువు డబ్బుకి సంరక్షకుడిగా మాత్రమే ఉంటున్నాడు. పలు గృహస్థుల వద్ద కొద్ది కొద్దిగా మాత్రమే విరాళాలను సేకరించి సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తాడు. అయితే ఇప్పుడు కూడా సాధువు అంతట తానుగా ఎవరిని విరాళం అడగడు, పొందిన దాన్ని సక్రమంగా ఖర్చు చేస్తాడు. ఎంత సక్రమంగా అంటే ఏ ఉద్దేశానికి విరాళం సేకరించబడిందో దానికే ఖర్చు చేస్తాడు. ఆకుకూరలకే వచ్చిన డబ్బును పళ్ళకి కూడా ఖర్చు పెట్టడు. ఇక్కడ తేనెటీగ ఒక్కొక్క పుష్పం నుండి కొద్ది కొద్దిగా తేనెను స్వీకరిస్తుంది.
అదేవిధంగా సాధువులు విరాళాలు స్వీకరించేటప్పుడు ముఖ్యంగా గుడి ఆశ్రమం కట్టే విషయంలో సేకరించే విరాళాల్లో తక్కువ మొత్తంలోనైనా సరే ఎక్కువ మంది నుంచి స్వీకరించే ప్రయత్నం చేస్తారు. ఎంత తక్కువ మొత్తమైనా ఒకే విలువనిచ్చి స్వీకరిస్తారు. అంతేకాని బాగా ధనికులైన ఏ ఒక్కరిద్దరి దగ్గర స్వీకరించి సేవా కార్యక్రమాలు ప్రారంభించరు. ఒకవేళ ఆ విధంగా జరిగితే ఏమవుతుంది, ఆ ఒకరిద్దరు గనక మనసు మార్చుకుంటే పని మధ్యలోనే ఆగిపోతుంది. లేదా మేము పెద్ద మొత్తం ఇచ్చామన్న గర్వంతో వారు ఆశ్రమం మీద పెత్తనం చేసే అవకాశం ఉంటుంది. శ్రీరామకృష్ణులు కాశీపూర్లో ఉండగా వారి చికిత్సకు ఆహారాదులకు అవసరమైన ఖర్చునంతా శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యులు భరించడానికి ముందుకొచ్చారు. భావి సన్యాస శిష్యులు సేవా శుశ్రూషల బాధ్యతను స్వీకరించారు. అయితే కొన్ని రోజుల తర్వాత గృహస్థ శిష్యులకు అనిపించింది ఖర్చులు క్రమేణా పెరిగిపోతున్నాయి అని. వారు యువకులను నిందించారట. మీరు పద్దు పుస్తకాన్ని ఖచ్చితంగా రాయాలి అని చెప్పారు. అయితే ఆ భావి సన్యాసులు దీనికి నొచ్చుకొని ఇక వారి నుండి డబ్బు తీసుకోకూడదు అని తీర్మానించుకున్నారట. ఈ విషయం శ్రీరామకృష్ణుల వరకు వెళ్ళింది. శ్రీరామకృష్ణులు కూడా అన్నారు నరేన్తో, నరేన్ నువ్వు నన్ను నీ భుజాలపై మోసుకొని ఎక్కడ పెట్టినా అక్కడే ఉంటాను, ఇంత అద్దె చెల్లించి ఇదే ఇంట్లో ఉండాలని లేదు అని. ఇంతలో గిరీష్ కలగచేసుకొని ఆ పద్దు పుస్తకాన్ని చింపేశాడు. ఎంత డబ్బు తక్కువ పడినా నా నుండి తీసుకోండి అని వారికి చెప్పాడట. ఈ విధమైన సమస్యలు తలెత్తుతుంటాయి. ఎక్కువ మొత్తంలో విరాళం ఇచ్చే భక్తులు తమ పెత్తనం చాటడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు సాధువులు స్వాతంత్ర్యాన్ని కోల్పోతారు. అందుకని సాధువు ఏ ఒక్కరి దగ్గర కూడా ఎక్కువగా విరాళం తీసుకోకూడదు అని తేనెటీగ కూడా నేర్పుతుంది. స్వామి బ్రహ్మానంద మహారాజ్ ఒకసారి ఒకానొక కేంద్రం ఏర్పాటు చేయడం కోసం ఒక సంపన్నుడు అధిక మొత్తంలో ధనం ఇస్తానని ముందుకు వచ్చాడు. కానీ ఆయన ఎంతో ముందు చూపుతో ఆ ప్రస్తావనని తిరస్కరించారట. తర్వాత అలా చేయడం ఎంతో మంచిదని తేలింది. ఇక తర్వాతి శ్లోకంలో అవధూత తేనెటీగ నుంచి తాను నేర్చిన మరొక సందేశాన్ని ప్రస్తావిస్తూ అంటున్నాడు. అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్యో కుశలో నరః సర్వత సారమాదద్యాత్ పుష్పేభ్య ఇవ షట్పదః. అంటే మధుపం పుష్పాలు చిన్నవైనా పెద్దవైనా వాటిలోని సారాన్ని మాత్రమే గ్రహిస్తుంది. అదేవిధంగా సాధకుడు శాస్త్రాల నుండి సారాన్ని మాత్రమే గ్రహించాలి అని. అంటే సాధకులు శాస్త్ర పఠనం చేసేది పాండిత్యం కోసం, పేరు ప్రతిష్టల కోసం కాకూడదు. వాటిలోని సారాన్ని గ్రహించి జీవితంలో సాధన చేయటానికి మాత్రమే శాస్త్ర పఠనం అవసరం. ఒక సంస్కృత శ్లోకం అంటుంది, గ్రంథం అభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరః ఫలాలమివ ధాన్యార్థి త్యజేత్ గ్రంథం అశేషతః. ధాన్యాన్ని దంచి ఊకను పక్కన పెట్టి బియ్యాన్ని మాత్రమే స్వీకరించినట్లు మేధావి ఏం చేస్తాడు, శాస్త్రాన్ని అభ్యసించిన తర్వాత వాటి సారాన్ని గ్రహించి శాస్త్రాలను పక్కన పెట్టేస్తాడు, సాధన ప్రారంభిస్తాడు. శ్రీరామకృష్ణులు ఇచ్చిన ఉదాహరణ మనకి తెలుసు. ఒక వ్యక్తికి ఊళ్ళో ఉన్న ఇంటి నుంచి ఉత్తరం వచ్చింది, నువ్వు పట్టణం నుంచి ఊరికి తిరిగి వచ్చినప్పుడు పలానా పలానా వస్తువులు కావాలి అని లిస్ట్ పెడుతూ ఒక ఉత్తరం రాశారు. ఆ వ్యక్తి ఆ ఉత్తరాన్ని కోల్పోయాడు. ఇల్లంతా వెతుకుతున్నాడు. ఇల్లంతా వెతికి ఆ ఉత్తరం తెరిచి చూశాడు. అన్ని వస్తువుల లిస్ట్ అందులో ఉంది. అది చూసి ఆ వ్యక్తి మళ్ళీ ఉత్తరాన్ని చించేసి పక్కన పడేసి ఆ వస్తువుల్ని సేకరించడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఇంకా ఆ ఉత్తరంతో పని లేదు. అదేవిధంగా శాస్త్రాలలో ఉన్న విషయాన్ని తెలుసుకుని సాధన చేయడం ముఖ్యం. శ్రీరామకృష్ణులు అంటారు, మామిడి తోటకి వెళ్ళావు, మామిడి పండ్లు తిని ఆనందించు, అంతేకాని తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి, చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఒక్కొక్క కొమ్మకి ఎన్నాకులు ఉన్నాయి, ఈ విషయాలతో నువ్వు సమయాన్ని వ్యర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అని. తర్వాతి శ్లోకాల్లో అవధూత అంటున్నాడు, సన్యాసి తేనెటీగలాగా సాయంకాలం కోసం కానీ మర్నాటికి కానీ ఆహారం సమకూర్చుకునేందుకు ప్రయత్నించకూడదు. తన కరం కానీ ఉదరం కానీ అంటే చేతులు కానీ కడుపు కానీ నిండేటంత వరకే భిక్షను స్వీకరించాలి. అవసరాన్ని మించి సంగ్రహిస్తే తేనెటీగ ఏమవుతుంది, తేనెతో సహా నశిస్తుంది. అలాగే సాధువు తన ఆహారాన్ని కోల్పోతాడు అని. తేనెటీగలు సేకరించిన
తేనెనంతా ఇతరులే దొంగలిస్తారు. అయితే ఇప్పుడు కాలం మారింది కనుక సన్యాసులు సంఘాల్లో ఉంటున్నారు. వారు సంఘ సంక్షేమం కోసం ధనాన్ని, వస్తువుల్ని సేకరించాల్సి వస్తుంది. బ్యాంక్స్లో డిపాజిట్లు కూడా తీసుకోవాల్సి వస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్లు మొదలైనవి. అయితే ఈ నిర్లిప్తత భావం మాత్రం కొనసాగాలి అని గృహస్థులు కూడా దీన్ని సారాన్ని గ్రహించవచ్చు. అవసరం లేకుండా ఎక్కువ సంపాదించాల్సిన అవసరం సాధకునికి లేదు అని గ్రహించాలి. ఉదాహరణకి ఒకసారి ఒక భక్తురాలు అంది, మేము తక్కువ వయసులోనే బాగా సంపాదించి వయసు అయ్యాక సాధన చేద్దాము అని నిశ్చయించుకున్నాము అని. అంటే ఎర్లీ రిటైర్మెంట్ తీసుకొని అప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఇప్పుడు తక్కువ వయసులో ఉన్నప్పుడు కష్టపడి బాగా డబ్బులు సంపాదిద్దామని అనుకుంటున్నాము అని. అయితే వయసు అయ్యాక సాధనలో మనస్సు నిలుస్తుందని ఏం గ్యారంటీ? తక్కువ వయసులోనే సాధన లాంటివి చేసుకోవాలి. అప్పుడే మనసు ఉన్నత విషయాలను గ్రహించడానికి కానీ జీవితంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి కానీ మనకి సహాయపడుతుంది. సంపాదనలోనే జీవితకాలం వృధా అయితే ఆ వ్యక్తి సంపాదించిన డబ్బు తాను అనుభవించే ముందే వృద్ధాప్యం, వ్యాధులు మొదలైనవన్నీ ముందుకొస్తాయి. తాను సంపాదించిన డబ్బంతా ఇతరుల చేతుల్లోకి వెళ్తుంది. అంతేకాకుండా మృత్యు అన్నది ఏ వ్యక్తిని ఏ సమయంలో ముంచుకు వస్తుందో తెలియదు. కనుక ఉన్న సమయాన్ని సంపాదనలో మాత్రమే కాకుండా ఫలప్రదంగా ఉపయోగించుకోవాలి అని. ఇదే విషయాన్ని అవధూత తర్వాతి 2 శ్లోకాల్లో తేనె పట్టేవాడి నుండి నేను నేర్చాను అని చెప్తున్నాడు. పరమ లోభి అయిన వాడు ఏం చేస్తాడు? నానా కష్టాలు పడి కూడబెట్టిన ధనాన్ని తాను అనుభవించడు, ఇతరులకు దానం చేయడు. తేనెటీగలు శ్రమపడి కూడబెట్టిన తేనెను తీసేవాడు అనుభవించినట్లు లోభి యొక్క ధనాన్ని ఇతరులు అనుభవిస్తారు అని. అంటే స్వార్థం కోసం సంపాదించుకున్న వస్తువులు తమకు దక్కవు అని చెప్తున్నాడు. గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి ఇతర ఆశ్రమాల్లో ఉన్న వారికి కూడా, అంటే పిల్లలకు, తల్లిదండ్రులు, ఇతర పెద్దలు మరియు సన్యాసాశ్రమంలో ఉన్న వారిని కూడా పోషించాల్సి ఉంటుంది. అతని సంపదపై అందరికీ హక్కు ఉంటుంది. ఎవరికి చెందాల్సింది వారికే ఇచ్చినప్పుడే తను బాధ్యతను పూర్తి చేసిన వాడు అవుతాడు. అలా కాకుండా సంపదనంతా దాచిపెడితే అది ఎవ్వరూ తినకుండా వ్యర్థమవుతుంది అని. ఈ విధంగా జమ్మని నాదంతో పూలపై సందడి చేస్తూ తిరిగే ఈ తేనెటీగల నుండి ఆధ్యాత్మిక సాధకులు నేర్చుకునే పాఠాలు ఎన్నో ఉంటాయి. మరొక 2 విషయాలు చూద్దాం. తేనెటీగ పూల మీద మాత్రమే వాలుతుంది, మధువును మాత్రమే స్వీకరిస్తుంది. మామూలు ఈగలు మంచి చెడు రెండిటి మీద వాళ్తాయి, కుళ్ళిపోయిన వాటి మీద, పుండ్ల మీద ఎక్కువగా వాళ్తాయి. అలాగే సాధకులు ఇతరుల్లోని తప్పులు ఎన్నేందుకు ప్రయత్నం చేయకుండా ఇతరుల్లోని మంచిని మాత్రమే స్వీకరించాలి అని తేనెటీగ మనకి నేర్పుతుంది. అలాగే తేనెటీగ పూల మీద మాత్రమే వాలి మధువుని స్వీకరించినట్లు సాధకుడు ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఆసక్తి చూపించాలి. ఈగల వలె కుళ్ళిపోయిన వాటి మీద వాలినట్లు అతను ప్రాపంచిక విషయాల జోలికి పోకూడదు అని. ఈ విధంగా తేనెటీగ అందించే పాఠాలు గృహస్థులు, సాధువులు అందరికీ కూడా ఉపయోగపడతాయి. ప్రహ్లాదుడు అంటాడు, మందార మకరంద మాధుర్యమును గ్రోలే తుమ్మెద ఉమ్మెత్త పూలు వైపు పోదు, అలాగే శ్రీహరి దివ్య పదారవింద చింతనామృతంలో పరవశించే నా మనస్సు ఇతర విషయముల వైపుకు పోలేదు అని. ఆ విధంగా సాధకులు భగవంతుని చరితామృతాన్ని, లీలామృతాన్ని, వచనామృతాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నప్పుడు వారి మనసులు ఇతర విషయాల వైపుకు పోలేవు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.